తంబలైన చూస్తారు కదండి అందరూ కూడా. మరి చెవిటి వారికి, మగవారికి ఉన్న ఆశీర్వాదం కోసం చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఇది నాన్న. మరి భక్తి జీవితంలో చెవిటి వారికి, మగవారికి ఉన్న ఆశీర్వాదము బైబిల్ గ్రంథంలో అంతా ఇంత కాదండి. మీరు అనొచ్చు, బాబు చెవిటి వారికి, మగవారికేనా, కుంటివారికి, గుడ్డివారికి ఏం ఆశీర్వాదాలు లేవా అంటే, నేను ఇవాళ చెప్పాలనుకున్న అంశము చాలా లోతైన అంశము. చిన్న మాటగా మీకు అనిపించవచ్చు కానీ, ఒక భక్తుడిగానే కాదు, ప్రపంచంలో ప్రతి మనుషుడికి ఉపయోగపడే ఒక సందేశం అండిది. మన జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే, మనం పైకి వెళ్ళాలంటే, మనం ముందుకు కొనసాగాలి అంటే, ఒక మనిషికి కావలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒకటి మనము చెవిటివారుగా ఉంటాం. 2 మోగవారుగా ఉంటాం. ఈ 2 మీరు ప్రపంచంలో చరిత్రలో చూసుకోండి, పెద్ద పెద్దవారు అంటే ఈ లోకానుసారంగా మీరు చూసుకున్నా కూడా పెద్ద పెద్దవారందరూ కూడా వాళ్ళు చెవిటివారుగా ముందుకెళ్లారు. మోగవారుగా ముందుకెళ్లారు. అందుకే పెద్ద పెద్దవారు వాళ్ళు మనం పిలుస్తూ ఉంటాం. ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక అద్వానీ కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మీరు చూడండి. వాళ్ళని అనేక మంది అనేక విధాలుగా రాస్తూ ఉంటారు. అనేక మంది అంటూ ఉంటారు. వాళ్ళు చెవిటివారుగా ఉంటారు, మగవారిగా ఉంటారు. సేమ్ టైం మీరు బైబిల్‌లో చూడండి. చాలా మంది కూడా చెవిటివారుగా ఉన్నారు, మోగవారిగా ఉన్నారు. బైబిల్‌లో ఒక రిఫరెన్స్ చదువుతాను మీరు చూడండి ఒకసారి. 38వ కీర్తన 12వ వచనం. నా ప్రాణము తీజూచు వారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేజూచు వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. ఏంటి కపటోపాయములు? చెవిటివాడనైనట్లు నేను వెనక్కి ఉన్నాను, మోగవాడైనట్టు నోరు తెరవట మానితిని. నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని. భక్తుడు అంటున్నాడండి, నా శత్రువులు వలలు ఒడ్డుచున్నారు, నా ప్రాణమును తీయాలని చూస్తూ ఉన్నారు. గమనించండి, ఈ దినాలలో ప్రపంచానికి ఒక శత్రువు ఉన్నాడు. వాడందరూ ప్రాణాలు తీయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరి ప్రాణములు. మనిషికి 2 మరణాలు ఉన్నాయండి. ఒకటి భౌతికమైన మరణం, 2 ఆత్మీయ మరణం. ఈ 2 విషయాల్లో కూడా సాతాను మనల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు. ప్రతి మనిషి ప్రాణం వాడికి కావాలి. ఒక క్రైస్తవుడు అనే కాదండి, ప్రపంచంలో ప్రతి వారి యొక్క ప్రాణం వాడికి కావాలి. సాతాను గాడికి క్రైస్తవుల శత్రువులు కాదు, ప్రపంచమంతా వాడు శత్రువులే. ఎందుకంటే ప్రపంచమంతా దేవుని బిడలు కాబట్టి. హిందూ అని, ముస్లిమ్స్ అని, క్రైస్తవులని ఏమి లేదండి. అది మనం పెట్టుకుంటాం అంతే. దేవుడి దృష్టిలో అందరూ ఆయన పిల్లలే. ఆయన పిల్లలైన ఈ ప్రపంచాన్ని ఏదో విధంగా 2 విధాలుగా మరణాన్ని చేయాలని సాతాను గాడు చూస్తున్నాడు. ఒకటి భౌతికమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణాన్ని వాడు నీకు నాకు తేవాలని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఏంటంటే నా ప్రాణము దీజూచు వారు ఉరులు ఒడ్డుచున్నారు. ఒక మనుష్యుని ప్రాణము కావాలి వాడికి. ఒక మనిషి పాతాళంలోకి వెళ్ళిపోవడం కావాలి వాడికి. కాబట్టి ప్రపంచం మీద ఏదో విధంగా వాడు దాడి చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలే అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు దాడి చేస్తారు. పెద్ద పెద్ద విషయాలు, మనకి యాక్సిడెంట్లు చేయించడాలు, మనం చంపేయటాలు, ఇటువంటి వాడు ఏం చేయడు. కానీ చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోయేలాగా, చిన్న చిన్న విషయాలు మన జీవితం నాశనం అయిపోయేలాగా వాడు చిన్న చిన్న వేస్తాడు మన మీద బాణాలు. ఏంటి ఆ బాణం అంటే, ఇక్కడ భక్తుడు ఈ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు చూడండి. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము తీజూచువారు నా పైన మరి ఏం చేస్తానంటే, నా ప్రాణము దీజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. సాతానుగాడు ఉరులుచున్న ఒడ్డులేంటి? ఏ విధంగా మన పైన దాడి చేస్తాడంటే, జాగ్రత్తగా మీరు చూడండి. వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. సాతాను కూడా నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేయడానికి వాడే మొట్టమొదటి వెపన్ ఏంటో తెలుసా? మొట్టమొదటి బాణం ఏంటో తెలుసా? కపటోపాయమైన మాటలు, హానికరమైన మాటలు, మనకు నచ్చని మాటలు, మనకి ఇష్టం లేని మాటలు పలుకుతుంటాడు వాడు. సరే, సాతాను గాడికి మనిషి కాదు కదా వాడు. బాబు, సాతాను మాట్లాడు కదా, నిజమే.
సాతాను మనిషి కాదు, కానీ వాడు ఆత్మ. కానీ కొంతమందిని ప్రేరేపిస్తుంటాడు వాడు. నీ ఇంట్లో నీ భార్య కావచ్చు, నీ ఇంట్లో నీ భర్త కావచ్చు, మీ ఇంట్లో మీ అత్తగారు కావచ్చు, లేకపోతే మీ కోళ్ళ కావచ్చు, నువ్వు పనిచేస్తున్న కాడ పనివారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు మాట్లాడితే నీకు కోపమో, ఎవరు మాట్లాడితే నువ్వు రెచ్చిపోతావో, ఎవరు మాట్లాడితే నీకు ఇష్టం ఉండదో, అటువంటి వారి ద్వారా మాట్లాడతాడు వాడు. హానికరమైన మాటలు పలుకుతాడు. అప్పుడు మనకు ఎలా ఉంటుందండి? ఎవరైనా హానికరమైన మాటలు పలికితే మనకు ఎలా ఉంటాయి చెప్పండి? ఒకవేళ నా మాట మీకు అబద్ధమైతే చెర్రపల్లి జైలు ఉంటుంది కదండి, రాజమండ్రి జైలు. ఆ రాజమండ్రి జైలుకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. అక్కడ యవనస్తులు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. బాబు, నువ్వెందుకు ఈ చిన్న వయసులో జైలుకి వచ్చావు? నువ్వు చాలా బాగా చదువుకునేవాడు కదా, ఎందుకు ఈ జైల్లోనే ఉన్నావు అంటే వాడు అంటాడు. చాలా మంది చెప్తున్నారు, మీరు చూడండి ఒకసారి, ఇటువంటి కూడా కొన్నిసార్లు చూడాలి. ఈ జైల్లో ఉండే వారి సాక్ష్యాలు వినండి. టీవీ9 వారు వెళ్ళి అడుగుతుంటారు అన్నమాట ఆగస్టు 15 అటువంటి సమయంలో. వాళ్ళు ఏమంటారంటే, నువ్వెందుకు వాడిని చంపావు? ఎందుకు వాడిని బుర్రబద్దలు కూడా వేసావు? ఎందుకు వాడు చేయి నరికేసావు అంటే వాడు అంటాడు, సార్ వాడు నాకు నచ్చని మాటలు పలికాడు, హానికరమైన మాటలు పలికాడు, నాకు ఆవేశం వచ్చేసింది, తట్టుకోలేకపోయి వాడిని చంపేశాను. చాలా తప్పండి. వాళ్ళు అంటున్నారండి, మనము ఒక సత్యన శవంలాగా ఉండాలి తప్ప ఎవరు మాట్లాడినా మన జీవితం మనం పాడు చేసుకోకూడదండి అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారండి. చూసారా, సాతాను చేస్తున్న తంత్రములు, సాతానుగాడు వేస్తున్న మంత్రాలు ఏంటి అనుకుంటున్నారు? సాతాను చేస్తున్న తంత్రాలు ఏంటి అనుకుంటున్నారు? మనం కొట్టుకు చచ్చిపోవాలి, మనిషి మనిషిని చంపాలి, మనిషిని కొట్టుకోవాలి, మనిషికి సమాధానం ఉండకూడదు అనేదే వాడి ప్రథమ లక్ష్యం, వాడి ప్రథమ ఉద్దేశం. అందుకే నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, కానీ నీకు నచ్చని వారు, నీ పక్కవారి ద్వారా ఎవరైనా కావచ్చు, ఇందాక చెప్పాను కదా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అత్తగారు కావచ్చు, కోళ్ళ కావచ్చు, నువ్వు పని చేసుకున్న కాడ పనివారు కావచ్చు, ఎవరైనా సరే నిన్ను రెచ్చగొడతారు మాటలతో. వాడేస్తున్న బాణం రెచ్చగొట్టడం మాటలతో. అప్పుడు ఎలాగున్నాడంటే ఇక్కడ భక్తుడు జయించాడు దీన్ని, సాతాను జయించాడు, పక్కనున్న మనుషులను జయించాడు భక్తుడు. ఎలాగున్నాడంటే భక్తుడు చూడండి, చెవిటివాడైనట్లు నేను వెనకై ఉన్నాను, మోగవాడునైనట్టు నోరు తెరుచటమ్మా నితిని, నేను వినలేని వాడునైతిని, ఎదురు మాట పలకలేని వాడునైతిని. ఈ మాట పలికింది ఎవరంటే దావీదు గారండి. దావీదు గారికి చిన్న వయసులో నుంచి ఇటువంటి అటాక్లు మొదలవై, సాతాను దేవుడు ఏర్పరచుకున్న భక్తుడని తెలిసి చిన్నప్పటి నుంచి అటాక్ అండి దావీదు గారి మీద. మాటల ద్వారా అటాక్, అన్నలు అటాక్ చేసేవారు, బలహీనపరిచేవారు మాటల ద్వారా. ఒకనొక దినాన్న మరి యుద్ధం దగ్గరికి క్యారేజీ పట్టుకుని వెళ్తే దావీదు వాళ్ళ అన్నలు అంటారండి, నువ్వే స్వార్థంతో వచ్చావరా, నీకెంత స్వార్థంరా, కపటోపాయంతో వచ్చావరని దావీదులు మాటలతో చంపుతారు అన్నలు. కానీ దావీదు మౌనంగా ఉండి మెల్లిగా వెళ్ళిపోతాడు. దావీదు గారిని చాలా మంది రకరకాలుగా ఒకనొక దినాన మరి సౌలు బంధువుడు రకరకాలు మాట్లాడుతాడు, హానికరమైన దోషణ మాటలు పలుకుతాడు. పక్కనున్న వాడు అంటాడు, రాజా ఒక్క మాట సెలవు వాడిని చంపేస్తానంటే వద్దు, దేవుడు సెలవు లేకుండా ఎవడు మన మీద మాటలు పలకడు. హానికరమైన మాటలు లోకంలో సాతానుగాడు నీ మీద నా మీద పలుకుతాడు. మీరంతే కాకుండా యోబు గ్రంథం జాగ్రత్తగా చదవండి. యోబు గ్రంథంలో లాస్ట్ వ్యాపారం ఏంటి సాతానుగాడిది? యోబు గ్రంథం మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, కొడుకులు చనిపోయారు, కూతుర్లు చనిపోయారు. ఆఖరి వ్యాపారం ఏంటి అనుకుంటున్నారు సాతానుగాడికి? స్నేహితుల ద్వారా, నోటు ద్వారా మాటతో చంపేశారండి యోబు గారిని. తన భార్య నోరు మాటలతో చంపేసింది ఎవరిని? యోబు గారిని. అంటే ఆఖరి వ్యాపారం ఒక మనిషిని సర్వనాశనం చేసేది ఏంటనుకుంటున్నారు? మాట. హానికరమైన మాటలు పలుకుచున్నారు నన్ను నాశనం చేయడానికి కానీ భక్తుడు చెప్తున్నాడు. కానీ యోబు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ హానికరమైన మాటలు పలికారు కదా అని యోబు తాను చనిపోలేదు, దెబ్బలాడికి వెళ్ళిపోలేదు. సాత్వికముతో దేవుడు నెరిగిన వాడు కాబట్టి జాగ్రత్తగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆ యోబు గారి సంగతి మనం చూస్తే, మరలా యోబు గారు నూతన బలం పొందుకోలేదా? నూతన ఆస్తిని పొందుకోలేదా?
నూతనగా కొడుకుల్ని కూతుర్ని పొందుకోలేదా? పూర్వ వైభవం కంటే గొప్ప వైభవం పొందుకోలేదా? పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు? హానికరమైన మాటలు పలుకుతున్నా ఎలాగున్నాడు యోబు గారు? మగవాడిలా ఉన్నాడు, చెవిటివాడులాగా ఉన్నాడు కొన్నిసార్లు యోబు గారు. సేమ్ టైం దావీదు గారు కూడా, సేమ్ టైము మరి ఇదిగో మోషే గారు కూడా. మోషే గారు సొంత అక్క అంటండి, సొంత అన్న అహరోను వ్యర్థమైన మాటలు పలికారు, దూషించారు. మరి మోషే అంట మౌనంగా ఉన్నాడంటండి. కానీ దేవుడు ఊరుకోలేదండి. సొంత అక్క రకరకాల మాట్లాడుతున్నా, సొంత అన్న రకరకాల మాట్లాడుతున్నా మోషే మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆ రోజుల్లో చూస్తూ ఊరుకోలేదు. ఈ రోజుల్లో నీ జీవితం, నా జీవితం ఎత్తెత్తుకి ఎదగాలంటే, పైకి మనం పక్షురాజు వలె పైకి మనం ఆత్మ సంబంధముగా ఎదగాలన్నా, భౌతికంగా మనం ఎదగాలన్నా, మనకు కావలసిన మెయిన్ థింగ్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెవిటి వాడులాగా ఉండాలి. రెండవది మోగవాడులాగా ఉండాలి. చెవిటి వారికి మోగవారికి ఉన్న గొప్ప ఆశీర్వాదం అంటే, నువ్వెప్పుడైతే చెవిటివాడులాగా మోగవాడులాగా ఉంటావో వంచంచులుగా ఎదుగుతావు. దేవుని అభివృద్ధి పరుస్తాడు. అని వాళ్ళే నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైపోయింది? మిరియాముకి తెల్ల కుష్టి వచ్చింది. దేవుడు ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తాడు. నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే హానికరమైన మాటలు పలుకుతున్నారో, సాతానుకు సహకరించి, గుర్తుపెట్టుకోండి, నీ మీద దాడి చేస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరు. భౌతికంగా కనపడే ఒక మనిషి కనపడుతున్నారు, వాళ్ళని ప్రేరేపిస్తున్న ఒక సాతానుగాడు కూడా ఉన్నాడు. అయితే ఇదంతా ఎందుకో తెలుసా? నువ్వు ఎదగకుండా నీ జీవితాన్ని అక్కడే ఆపేయాలని, నీ బ్రతుకును అక్కడే ఆపేయాలని, నువ్వు అభివృద్ధి చెందకూడదని డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నారు. నేను రెచ్చగొడుతున్నాడు సాతాను. మనుషుని చూడకు నువ్వు. అందుకే మనం పోరాడుచున్నది మనుషులతో కాదు, ప్రధానులతోనూ అంధకార సంబంధము దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం మనం. ఇది ప్రతి మనిషి గమనించాలండి. చాలా మంది జీవితాలు అవతల వారు మాటలు నచ్చక వాళ్ళని చంపి వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అవతల వారు మాటలు నచ్చక తమ జీవితాన్ని తమ పాడు చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. డిప్రెషన్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కాబట్టి నీకు నాకు కావాల్సింది ఏంటి తెలుసా? అందుకే లోకంలో కూడా ఒక మాట అంటారు, ఏనుగు వెళుతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయంట. కానీ ఏనుగు పట్టించుకుంటుందా? పట్టించుకొచ్చి కుక్కలు అనుకుంటాయంట. అలాగే నీ మీద ఎవరైతే హానికరమైన మాటలు పలుకుతున్నారో వారితో నీకు సంబంధం లేదు. నువ్వు ముందుకే వెళ్ళిపోవాలి. ఆత్మానుసారంగా ముందుకెళ్ళిపోవాలి. లోకం నువ్వు ఏ పని అయితే తలపెట్టావో, ఏ పని అయితే ముందుకు వెళ్తున్నావో, ఆ దేవుడి మీద నీ భారాన్ని ముందుకు వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోవాలి? చెవిటివాడులాగా. హానికరమైన మాటలు పలుకుచున్నప్పుడు వారితో తగులు పెట్టుకోకు, వారితో దెబ్బలాట పెట్టుకోకు, వారితో కజ్జం పెట్టుకోకు. ఇక్కడ భక్తుడు చేసింది అదే. నా సొంత మాటలు కాదండి. దావీదంతటి వాడు నేను చెవిటివాడనైనట్లు నేను వెనకై ఉన్నాను, మగవాడైనట్లు నోరు తెరుచటం మానితిని. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి తనకు అప్పచెప్పిన పని నెరవేర్చడం కొరకు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి? కొన్నిసార్లు చెవిటివాడిగా ఉన్నాడు, కొన్నిసార్లు మోగవాడిగా ఉన్నాడు. కాబట్టి అతడు యేసుప్రభు వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. లోకంలో ఉన్న వారికి దేవుని చిత్తంతో పని లేదు, వారికి లోకంతో పని లేదు. నీకు నాకేముంది? ప్రభు ఎరిగిన వారుగా మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. ఈ లోకంలో మనం కూడా పైకి పక్షిరాజు వలె పైకి ఎగరాలి, భవిష్యత్తును మనం పెంచుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ముందుకు కొనసాగాలంటే గనక ఇదిగో చెవిటివారు వలె మోగవారు వలె ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. మీ సహోదరుడు దానియేలు.